సార్. నేనే అన్ని విధాలుగా పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకున్నాను సార్. తండ్రి లేకుండా ఆమెకు. నాకు కూడా హస్బెండ్ ఎక్స్పైర్డ్ అయ్యిండు. 20 years అవుతుంది. ఇన్ని అన్ని విలువ చేస్తుండే అన్న హస్బెండ్. నాకు కూడా హ్యాండిక్యాప్డ్ బాబు ఉన్నాడు. MBA చేస్తుండే సార్. నాగపూర్లో BSc అగ్రికల్చర్ 4 years చేసి వచ్చింది. సొంత మదర్ సార్. ఎక్కడ జాబ్ ఎక్కడ మరి ఎక్కడికి వెళ్తుంటారు? హైదరాబాద్ IIR గచ్చిబౌలి కాలేజ్ లో జాయిన్ చేసాం సార్ 3 months బ్యాక్. మొన్న ఎగ్జామ్స్ రాసి ఫోన్ కొన్నాం సార్. మేము ఐఫోన్ కొనింటిమి. వచ్చి నేనే తీసుకెళ్తా మమ్మీ, మీరు పంపించినా కూడా నేను బిజీగా ఉంటా, చదువుకుంటుంటా, నేను దాన్ని అంతా అప్డేట్ చేసుకోలేను, నేనే వచ్చి తీసుకెళ్తాను సార్. ఫ్రైడే రోజు 10 గంటలకు వచ్చింది నైట్లో. నేను సాయిపూర్లో ఉంటాను సార్, తాండూరులో. వెయిట్ చేశాను అమ్మాయి కోసం. 10ంటికి వచ్చింది. 2 days స్పోర్ట్స్ ఉన్నాయి మమ్మీ, నేను ఫెస్టివ్ ఉంది, నేను డ్రెస్సులు తీసుకెళ్తాను. పెద్ద బ్యాగ్ సర్దుకుంది సార్. అయితే నేను స్పోర్ట్స్ అంటే సండే ఈవినింగ్ వెళ్తాలి, మండే మార్నింగ్ అంటే ఇబ్బంది అవుతుందంటే, లేదు మమ్మీ నేను క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోతాను, నేను పొద్దున్నే వెళ్ళిపోతాను అంది సార్. 5 o'clock నేను ఆటో ఎక్కించి ఇంటికి వచ్చాను సార్. నా బాబు ఇంట్లో ఉండేవాడు ఒక్కడే. అవును సార్. ఎప్పుడు ఎక్కించేదాన్ని సార్, ఆ రోజు కూడా ఎక్కించాను. ఎక్కాక మమ్మీ నేను బస్సు దొరికింది, బస్సు ఎక్కాను మమ్మీ, దిగాక చేస్తాను, క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తాను అని చెప్పింది. సరే అన్నాను సార్. 7 o'clock మాకు తెలిసింది. అప్పటి నుంచి ఎన్ని ఫోన్స్ చేసినా. ఎవరు చెప్పారు మీకు? మా అక్క కూతురు. ఆ పాప వెళ్ళిన తర్వాత ఈమె ఇక్కడ చేయడం బస్సు ఎక్కింది సార్. ఆ బస్సులో ఎవరో అన్నారంట ఫస్ట్ బస్సుకి యాక్సిడెంట్ అయిందని. మా చెల్లి కూడా ఉండే అని చూసి ఆమెను నాకు ఇన్ఫార్మ్ చేసింది సార్. అప్పట్లో అవునంట సార్. నేను ఎప్పుడు వెళ్ళేదాన్ని కదా సార్, ఆటో ఎక్కించి పంపించేదాన్ని. అమ్మాయి వెళ్ళి ఎక్కి మమ్మీ నేను దిగాక చేస్తాను అనేది సార్. బస్ స్టాండ్ వరకు వెళ్ళి మీరు ఎక్కించొచ్చారు? లేదు సార్, నేను ఆటోనే ఎక్కించాను. ఇప్పుడు అట్లనే ఎక్కిస్తుంటే, ఇప్పుడు కూడా అట్లనే ఎక్కించాను సార్. చాలా మంది మేము కొన్నాం సార్, దీపావళికి కొన్నాము. ఎందుకు ఇక్కడికి ఎందుకు వచ్చారు మరి? అక్కడ జాయిన్ స్కూల్లో కాలేజీలో ఉన్నారు కదా. సాటర్డే సండే హాలిడే. వీకెండ్ వచ్చారు. ఎగ్జామ్స్ అయిపోయి మమ్మీ నేను దీపావళికి రాలేను, నేను వచ్చే తీసుకెళ్తాను, మీరు పంపించకండి, నాకు ఎగ్జామ్ రాస్తున్నాను, డిస్టర్బెన్స్ అవుతాను, నేనే వచ్చి తీసుకెళ్తాను అంది సార్. సాటర్డే ఫ్రైడే నైట్ వచ్చింది సార్, మండే మార్నింగ్ వెళ్ళింది. బిడ్డను కోల్పోయారు మీరు. అసలు ఏంటి, ఏం కోరుకుంటారు గవర్నమెంట్ నుంచి కానీ ఎవరి నుంచి అయినా? ఒకటే సార్, మాకు న్యాయం జరగాలి. మేము విక్టిమ్, బాధితులం. మాతో పాటు చాలామంది బాధితులు, వాళ్ళందరికీ న్యాయం జరగాలి. ఎందుకంటే ఇది మేము ప్రభుత్వము లక్షలు కోట్లు ఇస్తే మా పాప ప్రాణం తిరిగి రాలేదు. మాకు జరిగిన నష్టం కోట్ల రూపాయలు ఇచ్చిన కూడా పూడ్చలేంది. కాబట్టి ఒకటే డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని, ఈ దుర్ఘటనకు కారణమైన దాన్ని అన్వేషించి అసలు ఈ దుర్ఘటన ఎందుకు జరిగింది, దీనికి కారణాలు అన్వేషించి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఈ ప్రభుత్వము నిర్లిప్తత ఉంది. ఇంత పెద్ద ఏరియా, అంటే ఇంత పెద్ద ట్రాఫిక్ ఉన్న ఏరియాలో, హైదరాబాద్ టు వికారాబాద్ వచ్చే ఏరియాలో మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, మేనేజ్మెంట్ కాలేజీలు ఉన్నాయి, తర్వాత కర్ణాటక బార్డర్ ఉంది, తర్వాత తాండూరు పరిశ్రమలు ఉన్నాయి, నాపరాతి ఉంది. ఇంత పెద్ద హెవీ క్రౌడ్ ఉండే ప్రాంతంలో చాలా వెహికల్స్ తిరుగుతుంటాయి. అంటే ఇప్పుడు కాదు, ఒక 30 ఏళ్ళ నుంచి హెవీ ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ. కానీ 30 ఏళ్ళ నుంచి ఏ నాయకులు కూడా ఈ రోడ్డుని విస్తరిద్దామని ఎవరు పట్టించుకోలేదు. అసమానం వాళ్ళు డెవలప్ కావాలి, వాళ్ళ ఆస్తులు పెంచుకోవాలి, వాళ్ళు రాజకీయం పబ్బం గడపాలి, తర్వాత వాళ్ళకి పదవులు కావాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా, మాజీ మంత్రి మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. అసమానం ఆయన పార్టీలు మారడము, ఆయనకు పదవులు రావడం, కానీ ఈ ప్రాంతం డెవలప్ చేయలే. రంగారెడ్డి జిల్లాని, చెవెలను, వికారాబాద్, తాండూరుని డెవలప్ చేయలే. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు, ఆమె కూడా అంతే, ఎప్పుడు పదుల మనిషే, కానీ ప్రాంతం డెవలప్ చేయలే. చెవేళ్ళ చెల్లెమన పేరు ఉంది, కానీ చెవేళ్ళకి ఏం చేయలేదు ఆమె. కనీసం ఆ రోడ్డు విస్తరణ 30 అన్ని పార్టీల్లో మంత్రి చేసింది ఆమె, కానీ ఆ రోడ్డు పట్టించుకోలే. తర్వాత లోకల్ ఎమ్మెల్యే యాదయ్య గారు, ఆయన పదవుల కోసమే. ఇప్పుడు ఇంతకుముందు ఓ పార్టీలో ఉన్నాడు, ఎమ్మెల్యే అయ్యిండు, టీటీడీ బోర్డు మెంబర్ ఉన్నాడు, ఓ పార్టీలో ఉండి
తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వచ్చిండు. ఇప్పుడు మీరు చెప్పిన పేర్లన్నీ అస్తమానం వాళ్ళ పార్టీలు పదవులు కాపాడుకోవడం కానీ ఈ ప్రాంత ప్రజలకు ఏమవసరమో మౌలిక వసతులు, రోడ్లు, తర్వాత విద్యా సమస్యలు, మన తర్వాత ఒక్క నిమిషం పాయింట్, విద్యా సమస్యలు, మెరుగైన వైద్యం చేయించాలన్న వాళ్ళకు అసలు లేదు. మొత్తం టోటల్ వాళ్ళు డెవలప్ కావాలి, వాళ్ళ ఆస్తులు పెంచుకోవాలి, వాళ్ళ ఫామ్ హౌస్లకు రోడ్ వేసుకోవాలి, వాళ్ళ గ్రామాల్లో రోడ్ వేసుకోవాలి, అంతే. వాళ్ళ పదులు కాపాడుకోవాలి, అంతేగాని దీన్ని ఏం పట్టించుకోవట్లేదు. ఇక ఇంకో తాజా కొండా విశ్వేశ్వరరెడ్డి, ఆయన అపాయింట్మెంట్ల ఎంపీ గారు, ఆయన నేను తెచ్చిన NHIV అంటాడు. తెస్తే లాభం లేదు, పని కావాలి. అది NJT వాళ్ళు 3 ఏళ్ల క్రితం కేసు వేశారు. ఆ కేసు తీయించాలంటే ఒక పెద్ద పని కాదు, ప్రభుత్వం తలుచుకుంటే 3 రోజుల్లో క్లియర్ చేయొచ్చు. కానీ ఆయన ఈ మొన్నటి నుంచి కృషి చేసిండొచ్చు. కానీ ఆయన గతంలో TRSలో కూడా 5 ఏళ్ళు ఎంపీగా పనిచేసిండు. ఆ మధ్యన మాజీ ఎంపీగా ఉన్నాడు, మళ్ళీ ఇప్పుడు తాజాగా బీజేపీ నుంచి ఎంపీగా ఉన్నాడు. 15 ఏళ్ళలో ఆయన కూడా ఏం పట్టించుకోలేదు చెవేళ్ళకు. కాబట్టి చెవేళ్ళ రంగారెడ్డి జిల్లా బాగుపడకపోవడానికి, ఈ ప్రాంతం అభివృద్ధి చెందకపోవడానికి 4 ప్రధాన కారణం. ఈ 4 వ్యక్తుల నుంచి ఈరోజు చెవేళ్ళ ప్రమాదం జరిగింది. కావున ఈ 4 వ్యక్తులపైన హత్యానేరం కింద కేసు నమోదు చేసి బాధితులకు న్యాయం జరిగేటట్లు ప్రభుత్వం కృషి చేయాలి. కింద కేసు నమోదు చేస్తేనే బాధితులకు ఆత్మశాంతి కలుగుతుందని నేను డిమాండ్ చేస్తున్నాను. 45 ఏళ్ళు ఉంటాయి. ఒక్క నిమిషం సార్, ఇంకో విషయం, బాధితులకు ఏం చేయాలంటే ప్రభుత్వం వాళ్ళకు ఎంత ఇచ్చినా వాళ్ళని తీసుకురాలేరు. కాబట్టి వాళ్ళకి ఒక్కొక్క కుటుంబానికి ₹1 కోటి పరిహారాన్ని ఇవ్వాలి. వాళ్ళ ఇంట్లో చదువుకున్న వ్యక్తులకు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని బాధితుల తరపున నేను డిమాండ్ చేస్తాను. మీ చిన్నప్పటి నుంచి చూస్తున్నారు, ఈ ప్రాంతంలో రోడ్లు వేసి ఎన్ని సంవత్సరాలు అవుతున్నారు? అసలు దరిద్రం ఉంటుంది తెలంగాణలోనే, దక్షిణ తెలంగాణలోనే అత్యంత దరిద్రమైన రోడ్లు అంటే వికారాబాద్ జిల్లా, రంగారెడ్డి జిల్లా. నిత్యం అక్కడ తాజాగా చెవెళ్ళ ప్రమాదం చెప్తాను. గత ఏడాది క్రితమే ఆలూరు గేట్ దగ్గర కూరగాయలు అమ్ముకునే వ్యక్తులు, మహిళలు పుట్ట చేత పట్టుకుని బతికేటోళ్ళు లారీ దూసుకెళ్తే చనిపోయారు. అయినా ఏడాది జరిగినా వాళ్ళు పట్టించుకోవట్లేదు. మొత్తం నిన్న జరిగింది చెవెళ్ళ ఇన్సిడెంట్ తర్వాత మీడియాలో మొత్తం వాళ్ళ పనితీరు గురించి మీడియాలో బాగా విశ్లేషించిన తర్వాత అక్కడ నుంచి పారిపోయి బాధితులంతా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మేము గొప్పలు చేసినాము, అది చేసినాం, ఇది చేసినాం అని చెప్పుకున్నారు. కానీ వాళ్ళు ఏం చేయలేదు. అది ఎప్పుడన్నా అడిగిరా మీరు? అసలు మీ ప్రాంతం వాళ్ళని అసలు అడిగిరా? అర్జీలు పెట్టుకోవడం జరిగింది? ఏం అడిగితే వాళ్ళు ఏం పట్టించుకునే పాపాన లేదు. మేము ఇంకా మాకు మా పాపది ఇవాళ అంత్యక్రియలైనవి. ఇంకా కొన్ని 2-3 రోజులు కార్యక్రమాలు ఉంటాయి. ఆ కార్యక్రమాల తర్వాత మేము ఖచ్చితంగా ఈ వ్యక్తులపైన 4 వ్యక్తులపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవడానికి మేము న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతున్నాం. ఖచ్చితంగా మేము న్యాయ పోరాటం చేస్తాం, బాధితులంతా ఏకం చేస్తాం. బాధితులకు ప్రభుత్వం ఆదుకునే వరకు మేము పోరాటం చేస్తాం. ఇందుకు అవసరమైన అన్ని వ్యక్తులు, సమాజంలో ఉన్న అందరి వ్యక్తులతోటి, ప్రజా సంఘాలు కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ, రాజకీయ పార్టీలు కానీ అందరి సహాయ సహకారాలు తీసుకొని ముందుకెళ్తాం.